నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఉన్న డానీ పెట్ స్టోర్ దగ్గర ఉన్నామండి. డిఫరెంట్ పెట్స్ ఉన్నాయి. ఇక్కడ పప్పీస్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, అలానే బర్డ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎట్లా గ్రూమింగ్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనం డానీ గారి మాటలోనే తెలుసుకుందాం. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కి వీళ్ళు పర్చేస్ కూడా చేస్తున్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, డానీ గారితో మాట్లాడేద్దామా? వచ్చేసేయండి. హైదరాబాద్ లో చాలా పెట్ స్టోర్స్ ఉన్నాయండి. కానీ పంజాగుట్టలో ఉన్న డానీ పెట్ స్టోర్ కు మాత్రము ఒక స్పెషాలిటీ ఉంది. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడ నుంచే పెట్స్ ని పర్చేస్ చేశారు. డానీ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో డానీ గారు, హౌ ఆర్ యు అండి? డానీ గారు, చాలా పెట్ స్టోర్స్ ఉన్నాయి ఇంతకు ముందు నేను చెప్పినట్లు హైదరాబాద్ లో. బట్ ఏంటో డానీ పెట్ స్టోర్ అంటే అదొక బ్రాండ్ లా పడిపోయింది. అండ్ ఎక్కడో ముంబైలో ఉన్న సెలబ్రిటీస్ కూడా మీ దగ్గర నుంచి పెట్స్ ని తీసుకుని వెళ్ళారు. మేము మీ వెబ్సైట్ లో కూడా చూస్తున్నాం. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏంటి? సిన్స్ 2008 నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. 2008 రైట్. ఓకే. బిఫోర్ కోవిడ్ ఇది బంజారాల్ స్టోర్స్ లో పెట్టాను, నాగార్జున సర్కిల్ దగ్గర. ఈ ప్రెసెంట్ ఏదైతే ఉందో మనం 2019 బిఫోర్ కోవిడ్ లో ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. ఇది పంజాగుట్ట అలానే నాగార్జున సర్కిల్ కి మిడిల్ లో వస్తుంది కదండి? పంజాగుట్ట దాటాక నాగార్జున సర్కిల్ ఉంటుంది, దాని పక్కకి ఇక్కడ. ఓకే. సో బంజారాల్స్ మన స్టోర్ ఈ బిల్డింగ్ నుంచి బంజారాల్ స్టార్ట్. ఓకే. సో ఇక్కడనే కన్ఫ్యూజ్ ఉంటది. మన బిల్డింగ్ నుంచి బంజారాల్ స్టార్ట్, మన బిల్డింగ్ పక్క బిల్డింగ్ నుంచి పంజాగుట్ట నాగార్జున సర్కిల్. ఓకే. సో 2008 లోనే స్టార్ట్ చేసామంటున్నారంటే మీరు చాలా యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ చేశారు. ఏంటి బిజినెస్ ఎందుకు ఈ ఫీల్డ్ లోకి రావాలనిపించింది? బై గాడ్ గ్రేస్ నేను ఈ ఫీల్డ్ లోకి వద్దామని అనుకోలేదు. దానికి ఒక మంచి టైం పడుతుంది చెప్తుంటే, అసలు ఎవరు కూడా నమ్మరు. నేను అనుకోకుండా ఈ ఫీల్డ్ లో వచ్చాను. సో చాలాసార్లు చెప్పాను కూడా, జనరల్గా నేను చిన్నప్పటి నుంచి పెట్ లవర్, నేను మా పేరెంట్స్. సో అట్లా ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. మీతో మాట్లాడుతుంటే నాకు ఈ పెట్స్ అన్ని నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయండి. అసలు చాలా డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి, అండ్ బర్డ్స్ ఉన్నాయి, క్యాట్స్ కూడా ఉన్నాయి, బుల్లి క్యాట్స్ కూడా ఉన్నాయి. అసలు మన దగ్గర ఉన్న బ్రీడ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి. అండ్ జనరల్ గా ఏంటంటే అన్ని ఏ బ్రీడ్ కావాలన్నా కూడా విల్ గివ్ దెం. ఓకే. సో ఎవరికైనా స్పెసిఫైడ్ గా ఒక బ్రీడ్ కావాలనుకుంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు తెప్పించి మాక్సిమం 80% మన దగ్గర ఉంటాయి. ఇంకా కొత్త బ్రీడ్స్ ఏమైనా కావాలన్నా కూడా వారు కాల్ చేస్తే నేను అరేంజ్ చేస్తాను. అంటే మాక్సిమం 80% వరకు మనకు పెట్ స్టోర్ లోనే అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ బ్రీడ్స్. లేదు మీకు ఏదైనా కావాలనుకున్నా సరే తెప్పించి ఇస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి తెప్పిస్తారండి? ద థింగ్ ఈస్, కొన్ని బ్రీడ్స్ ఇప్పుడు వచ్చేసి కావలియర్, కింగ్ చార్లెస్ స్పానియల్ అని ఉంటుంది. కొన్ని ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటాం. కొన్ని బ్రీడ్స్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, బార్డర్ కోలీస్ ఇవన్నీ. కొన్ని ఇంపోర్ట్స్ ఇక్కడ ఏవైతే ఇండియాలో లేవో ఇంపోర్ట్ చేస్తాము.
జనరల్ గా కొన్ని డిస్ట్రిక్ట్ వేరే ప్లేసెస్ లో కూడా బ్రీడ్ అవుతుంటాయి, అక్కడ నుంచి కూడా వస్తుంటాయి. సో ఇండియా బ్రీడ్స్ అయితే అన్ని మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ ఇంటర్నేషనల్ ఆ బ్రీడ్స్ ఏమైనా కావాలి అనుకుంటే అంటే చాలా బ్రీడ్స్ ఉంటాయి మ్యామ్, మోర్ దెన్ 60 to 80 వెరైటీస్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కొత్త బ్రీడ్ వస్తూ ఉంటది. సో క్లయింట్స్ కి ఏదైతే కావాలని అనుకుంటే వీళ్ళు ప్రొక్యూర్. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న బ్రీడ్స్ ఒకసారి మన ఆడియన్స్ కి చూపించేద్దామా? డెఫినెట్లీ. Yeah. డానీ గారు చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవి పప్పీసేనా, క్యాట్స్? చూడడానికి అట్లా ఉన్నాయి. పప్పీస్ అండి, ఇది పప్పీసా? చౌచో అంటారు వీటిని. ఓహో, చౌచోస్ ఉన్నాయి. చౌచోస్. జస్ట్ నేను చూస్తుంటుంటే ఒకటి బ్రౌన్ ఉంది, ఇంకొకటి హాఫ్ వైట్ ఉంది. క్రీమ్ కలర్. యా, ఏంటి దీని స్పెషాలిటీ? ఇదేంటంటే చిన్న టెడ్డీ బర్ లాగా ఉంటది, ఫర్ మొత్తం ఫర్ బాల్ లాగా ఉంటది. ఓకే. ఇది హైట్ మీడియం సైజ్ పెరుగుతుంది, మన మోకాలంతా హైట్ వస్తుంది. ఒక చిన్న లాయన్ ఎట్లుంటది చిన్నగా, సేమ్ ఇదే అలా ఉంటుంది, టెడ్డీ బర్ లుక్ తోటి లాట్ ఆఫ్ ఫర్. లైన్ లా కూడా ఉంది. ఓకే. సో ఫర్ ఇంకా పెరుగుతున్నప్పుడు ఆ లుక్ వస్తుంటది. ఇప్పుడు పెరుగుతుంటే ఎన్ని మంత్స్ బేబీ ఇది? ఇది 45 days అండి. 45 days, ఓన్లీ 45 days బేబీ ఇది. ఓకే, మనకి ఇంతవరకు వస్తుంది. సో కంప్లీట్ ఫర్ ఉంటుందండి. అవునండి. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటి? లుక్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది చౌచౌది, అండ్ విత్ లాట్ ఆఫ్ హెయిర్, చాలా హెయిర్ తోటి ఒక క్యూట్ లుక్ ఉంటుంది. ఓకే, లైన్ లాగా ఉంటుంది, కబ్ అనుకోవచ్చు దీన్ని మనం. ఓకే, సో దీని గ్రూమింగ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? డైలీ ఒకసారి బ్రష్ చేసుకొని కోమ్ చేయాలి డైలీ, ఎందుకంటే ఫర్ బ్రీడ్స్ కి దేనికైనా కూడా డైలీ ఒక 5 minutes బ్రష్ చేయాలి. మెయింటెనెన్స్ వచ్చేసి నార్మల్ గా జనరల్ గా పప్పీ ఫుడ్ ఉంటుంది, దీని తర్వాత ఏమేమి ఫుడ్ ఇవ్వాలో నేను ఒక షీట్ లో ఇస్తుంటాను. అండ్ 4 months తర్వాత వాకింగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది, వీటికి వాకింగ్ తీసుకెళ్ళాలి. సో మీడియం సైజ్, అంటే మీడియం సైజ్ పెరుగుతుంది. లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 years ఉంటుంది. 12 to 15 years లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా ఈజీయేనా? నాట్ ఈజీ, అంత హార్డ్ కూడా కాదు, మోడరేట్ ఉంటుంది. సో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మెయింటైన్ ఇన్ ద సెన్స్ టైం ఇచ్చి హెయిర్ ని దుయ్యాలి ఎవ్రీడే, దీన్ని కోమ్ చేస్తూ ఒక 5-10 minutes టైం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, చౌచౌ చాలా క్యూట్ గా ఉంది. పెట్ లవర్స్ కాని వాళ్ళు కూడా ఈ పెట్స్ ని చూసేసరికి పెట్ లవర్ అయిపోతారు నాలాగా. ఓకే. అండ్ డానీ గారు, చాలా పెట్ స్టోర్స్ మేము ఇంతకు ముందు విజిట్ చేసి ఉన్నామండి, బట్ ఇంక చౌచౌస్ ఇవన్నీ చూస్తుంటుంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి వేరే పెట్ స్టోర్స్ కి మన దానికి? మన దగ్గర ఏంటంటే 100% జెన్యూన్ ఇస్తాం మనం, అండ్ నాట్ ఓన్లీ ప్యూర్ బ్రీడ్, మనకి క్వాలిటీ అనేది ఉంటుంది. క్వాలిటీ అంటే ప్యూర్ బ్రీడ్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. జనరల్ గా పబ్లిక్ ఏమనుకుంటారు, ప్యూర్ బ్రీడే ఉంటుంది, క్రాస్ బ్రీడ్ ఉంటుంది అని తెలుస్తుంది. కాకపోతే అందులో పేరెంట్స్ లీనేజ్, బ్లడ్ లైన్ బట్టి క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ద బెస్ట్ క్వాలిటీ మెయిల్ మదర్ ఫాదర్ ని సెలెక్ట్ చేసి, దాని పప్పీస్ అవుట్పుట్ వస్తుంది కదా, దాని బోన్ సైజే కానీ, హెడ్ సైజే కానీ, ఫర్రే కానీ చాలా అవుట్ స్టాండింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే పప్పీస్ చిన్నప్పుడు అన్ని క్యూట్గా ఉంటాయి, కానీ ఎప్పుడైతే పెరుగుతాయో దాని ఫీచర్స్ అనేది బయటపడుతుంది, దాని అవుట్పుట్ బయట వస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు అన్ని క్యూట్ గానే ఉంటాయి, పెరిగినాక బోన్ సైజ్ రాకపోవడం, కొన్నిటికి హైట్ తక్కువ ఉండడము, ఇలా ఉంటాయి. మార్కెట్ లో చాలా మటుకు ఇవే ఉంటాయి. సో నేనేమంటున్నానంటే ద బెస్ట్ మంచి మేల్ మదర్ ఫాదర్ ని అవుట్పుట్ బ్రీడింగ్ సెక్షన్ కి అంటే సెలెక్ట్ చేసి దాని పప్పీస్ ఏవైతే వస్తాయో అదే క్లయింట్స్ కి ఇస్తాం. అదే మా దగ్గర నుంచి అంటే డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ మీ. ఒరిజినల్ లో కూడా హైట్ లెంత్ మంచిగా వస్తాయి అన్నమాట, మంచి బ్లడ్ లైన్, అంటే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తారు, దాన్ని మ్యాచ్ చేసి తీసిన అవుట్పుట్ ఏదైతే మంచి బెస్ట్ పప్పీస్ వస్తాయో అవే క్లయింట్స్ కి ఇస్తాం. ఎందుకంటే ఏ డాగ్ అయినా మెయిన్ ఫీడింగ్ అయినా వ్యాక్సినేషన్స్ అయినా సేమే ఉంటుంది. సో పెరిగినాక హైట్ లెంత్ మంచిగా పెరగలేదు అనుకోండి, బోన్స్ రైజ్ అయినా ఫర్ అయినా అంత బాగుండదు, హ్యాపీ ఫీల్ ఉండదు, చూసినప్పుడల్లా కొంచెం అదో వెల్తీ లాగా ఉంటుంది. సో మేజర్ గా నేను ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ద బెస్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళి ద బెస్ట్ ఏవైతే ఉంటాయో అవి మనం కస్టమర్స్ కి సేల్ చేస్తాం. 100% ట్రస్ట్ వర్ది. చాలా పెట్ స్టోర్స్ ఉంటాయి మనకి. డానీ గారు చెప్తున్నట్టుగా బోన్ పెరగకపోవడము, లేకపోతే దీని ఫర్ పెరగకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ డానీ పెట్ స్టోర్ లో అవన్నీ కూడా బ్రీడ్ ని తీసి 100% దాన్ని ఒకసారి చెక్ చేసి మాత్రమే
క్లయింట్ కి ఇస్తూ ఉంటారు. దీనికి వ్యాక్సిన్ వేయించాలండి? అయిపోయింది మ్యామ్, ఫస్ట్ వ్యాక్సిన్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. సో చౌచౌ చూసారా, లిటిల్ పెరిగే కొద్ది ఒక లయన్ లుక్ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ బ్రీడ్ చూద్దామా? చూద్దాం. డానిగర్ నెక్స్ట్ బ్రీడ్. ఇది గోల్డెన్ రిట్రీవర్ పప్పీ అండి. గోల్డెన్ రిట్రీవర్. ఓకే, గోల్డెన్ రిట్రీవర్ పెడిగ్రీలో యాడ్ వస్తుంది కదా, ఆ బ్రీడ్ ఇది. సో మీకు ఇది అంటే పబ్లిక్స్ కి క్వాలిటీస్, ప్యూర్ బ్రీడ్ లో క్వాలిటీస్ అర్థం చేపి అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పప్పి తీసుకొచ్చాను. ఇవి మనకి చాలా రేర్ గా వస్తాయి. అంటే దిస్ ఇస్ కాల్డ్ మీడియం క్వాలిటీ పప్పీస్. మీడియం క్వాలిటీ. ఇది 100% పేరెంట్స్, ఒరిజినల్ పేరెంట్స్. బోన్ సైజ్ హెవీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. క్వాలిటీ అనేది మీడియం క్వాలిటీ, ప్యూర్ ఒరిజినల్ కాకపోతే మీడియం క్వాలిటీ. మీడియం క్వాలిటీలో ఏంటి డిఫరెన్స్ అంటే ఈ మూతి చూస్తాం, కొంచెం మూతి వస్తుంది, సన్నగా వస్తుంది. ఓకే, ఫర్ అంత ఎక్కువ ఉండదు. ఇది కాకపోతే 100% ఒరిజినల్. సో మనం దీని ఫీచర్స్ చూసి దీని సైజ్ ఆర్ క్వాలిటీని మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకొకటి క్రాస్ బ్రీడ్స్ కూడా ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే టైల్ అనేది ఇట్లా రౌండ్ గా తిరుగుతుంది. ఒరిజినల్ బ్రీడ్ కి ఇట్లా స్ట్రైట్ ఉండాలి. చూసారా, ఒరిజినల్ బ్రీడ్ అయితే ఖచ్చితంగా స్ట్రైట్ ఉంటుంది. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ అయితే ఇట్లా క్రాస్ ఇట్లా టైల్ రింగ్ అయి ఉంటుంది. మిక్స్ బ్రీడ్ అయితే అది చూసుకోవాలి. ఇయర్స్ చిన్నగా ఉంటాయి క్రాస్ బ్రీడ్ కి, ఇది పెద్దగా ఉంటాయి ప్యూర్ వన్. అంటే ఫర్ కూడా అంత పెద్దగా ఉండదు, అంత ఉండదు క్రాస్ బ్రీడ్. ఎంత హైట్ పెరుగుతుంది? ఇది ఈ హైట్ వస్తుంది, అంటే 2 feet 2.5 feet దాకా వస్తుంది. సో ఇది జనరల్ గా మార్కెట్ లో ఎక్కువ దొరికేది ఈ క్వాలిటీ. దీన్నే షో క్వాలిటీ అని కూడా అబద్ధం చెప్పేసి కస్టమర్స్ కి అమ్మేస్తారు. ఎందుకంటే పాపం కస్టమర్స్ కి అంత ఐడియా ఉండదు. సో నేను అవేర్నెస్ నా వీడియోస్ లో ఎప్పుడైనా నా ఛానల్ ఉంటుంది డానీ పెట్ స్టోర్ అండ్ కెనల్స్ లో, అందులో ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో క్లయింట్స్ కి అవేర్నెస్ తీసుకొస్తా, ఎలా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఏది క్రాస్ బ్రీడ్ అండ్ ఇందులో కూడా క్వాలిటీస్ ఎట్లా గుర్తుపట్టాలి. సో నేను ఇప్పుడు ఈ పప్పి ఒరిజినల్ కదా, ఇదే అబద్ధం చెప్పేసి హై క్వాలిటీ అని ఇదే అమ్మేస్తారు మార్కెట్ లో. సో మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఆ క్వాలిటీ చెప్తాం, ఇది నార్మలే క్వాలిటీ అని చెప్తాము. ఇంకొకటి హై క్వాలిటీ ఇంపోర్ట్ పప్పీస్ కూడా ఉంటాయి. దీస్ ఆర్ ద ఇంపోర్టెడ్. దీని ఫాదర్ వచ్చి ఇంపోర్ట్. 45 days పప్పీస్. ఇది ఎన్ని డేస్ అండి? ఇది 2 months అండి. ఇది 2 months. 2 months. ఇది 45 days. 45 days. దీని సైజ్ చూడండి మ్యామ్, ఒక్కొక్కటి 5-6 kgs ఉంటుంది. బోన్ సైజ్ చూడండి. సో మనం కంపల్సరీగా ఒక పెట్ ని తీసుకునే ముందు దాని బోన్ సైజ్ అయితే మనం నాట్ ఓన్లీ బోన్ మ్యామ్, బోన్ ఒకటే కాదు, చాలా ఉంటాయి. దాని అనటామీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో చాలా ఉంటాయి అందులో. ఓకే, సో చూడడానికి లుక్ వైజ్ గా అన్ని కొంచెం సిమిలారిటీ గానే కనిపిస్తూ ఉంటాయి ఆ బ్రీడ్ లో. బట్ ఒరిజినల్ ఏముంది, డూప్లికేట్ ఏముంది, క్రాస్ బ్రీడ్ ఏముంది అనేది మాత్రం చెక్ చేసుకుని మాత్రమే తీసుకోవాలి. డానీ పెట్ స్టోర్ స్పెషాలిటీనే అదండి, చూడడానికి ఒకేలా కనిపిస్తూ ఉంటాయి ఈ బ్రీడ్ లో, బట్ దాని బోన్ వెయిట్ కానీ కొంచెం మీరు ఐడెంటిఫై పక్కన పెడితే యూ విల్ గెట్ టు నో ద డిఫరెన్స్ అన్నమాట, ఏంటి క్వాలిటీ అని. ఇప్పుడు ఇది లేవు అనుకోండి, అదే చూపించి అదే హై క్వాలిటీ అని అమ్మేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పక్కన పెడితే ఏంటంటే డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు అంటున్నట్టుగా ఈ మౌత్ షేప్ అయినా. సో మనకి వేరే వాళ్ళకి ఒకటే డిఫరెన్స్ మ్యామ్, మనం అమ్మేది ఈ క్వాలిటీ దిస్ వన్. ది బెస్ట్ క్వాలిటీ. అందుకే హైదరాబాద్ లోనే చాలా పెట్ స్టోర్స్ ఉన్నప్పటికీ కూడా ది బెస్ట్ పెట్ స్టోర్ అని డానీ పెట్ స్టోర్ కి ఎందుకు వచ్చిందో ఆ నేమ్ ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. అదేంటి, ముంబైలో ఉన్న సెలబ్రిటీస్ హైదరాబాద్ లో ఉన్న డానీ పెట్ స్టోర్ లో పప్పీస్ ని తీసుకోవడం ఏంటని చాలా మందికి డౌట్ ఉండిందని. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్యూట్ పప్పీస్. సో మీకు ఒరిజినల్ పెట్స్ కావాలి, ఒరిజినాలిటీ అండ్ క్వాలిటీ కావాలని అనుకుంటే మాత్రమే డానీ పెట్ స్టోర్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ బ్రీడ్ చూద్దాం. ఈ బుజ్జి క్యూట్ పప్పీని ఎక్కడో చూసాం అనుకుంటున్నారు కదా, గుర్తొచ్చిందా? రామ్ చరణ్ గారు దీన్ని ఎత్తుకుని తీసుకెళ్ళడం చాలా పిక్స్ లో వీడియోస్ లో మనం చూసామండి. సేమ్ పప్పీ, సేమ్ బ్రీడ్ నా దగ్గర ఉంది. సో దీని గురించి డానీ గారిని అడుగుదామా? హలో అండి. ఇది రామ్ చరణ్ గారి దగ్గర పెరగడం నేను చూసానండి. ఏంటి బ్రీడ్ నేమ్ ఏంటి? టాయ్ పుడల్ అండి. టాయ్ పుడల్. ఓకే, స్పెషాలిటీ వచ్చేసి కర్లీ హెయిర్స్ ఉంటుంది, చిన్న సైజ్, ఎక్కువ పెద్దగా పెరగదు. అండ్ ఇది వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ బ్రీడ్. చాలా చెప్పగానే అర్థం చేసుకుంటది. అవునా? ఈజీ టు ట్రైన్ అండి. చూడడానికి ఎంత బుజ్జిగా ఉంది కానీ వరల్డ్ ఇంటెలిజెంట్ బ్రీడ్ అంటే ఇది వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ బ్రీడ్. అండ్ ఈజీ టు క్యారీ, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. లెస్ మెయింటెనెన్స్, ద హీట్ వెరీ లెస్, ఎక్కువ లాంగ్ వాకింగ్ అవసరం లేదు. ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా
ఎవరైనా పెంచుకోవచ్చు, చిన్న పిల్లలు ఉన్నా కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే పెద్ద దీని మెయింటెనెన్స్ ఈజీనేనా? చాలా తక్కువ ఉంటుందండి కంపేర్ టు అదర్ బ్రీడ్స్. ఓకే అండ్ ఇది చాలా బుడ్డిగా ఉంది కదండి, ఇప్పుడు ఎంత హైట్ ఎదుగుతుంది? ఇది మీకు 10 to 12 ఇంచెస్ పెరుగుతుంది. అంతే. సో చాలా తక్కువ హైట్ లో ఉంటుంది, ఎక్కడికైనా మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో లైక్ ఎప్పుడు బేబీని తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది మనకి. దీనికి కూడా వ్యాక్సినేషన్ అవసరమా? అన్నిటికీ వ్యాక్సినేషన్స్ అవసరము. మీన్ ఇనిషియల్ గా ఏంటంటే మంత్లీ వన్స్ ఒకటి ఉంటుంది, అట్లా 4 ఉంటుంది, తర్వాత ఇయర్లీ వన్స్ ఉంటుంది. ఓకే సేమ్ అన్ని బ్రీడ్స్ కి సేమ్ వ్యాక్సినేషన్. ఏం ఫుడ్ తింటది ఇది? రైట్ నౌ వి ఆర్ గివింగ్ రాయల్ కిరణ్ మినీ స్టార్టర్. ఓకే మన ఇది ఉంటుంది కదా ఈ ఫుడ్ వచ్చేసి ఒక 2 spoons, నాట్ మోర్ దన్ దట్. ఒక 2 spoons హాట్ వాటర్ లో నానబెట్టేసి ఒక 20 minutes తర్వాత బౌల్ లో పెట్టేసి తినేసి. వెరీ లెస్ మెయింటెనెన్స్ అండి. అండ్ అంటే ఇప్పుడుకి కొంచెం పెరుగుతున్నప్పుడు క్వాంటిటీ ఇంక్రీజ్ కొంచెం అయితే సరిపోతుంది. ఓకే అస్సలు ఇవ్వాలనిపించట్లేదండి, దీని కాసేపు నా దగ్గర ఉంచుకోవాలనిపిస్తుంది. సో నెక్స్ట్ బ్రీడ్ చూద్దామా? సో చాలా మంది ఈ బ్రీడ్ ని చూడగానే గుర్తుపట్టేస్తారు కదండి, షిజు దీని పేరు. ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఉందో కదా. పెట్ లవర్స్ కాని వాళ్ళు కూడా పెట్స్ కి లవర్స్ అయిపోతారు ఈ బుజ్జి బుజ్జి వాటిని చూస్తే. అదైతే ఇట్లా బజ్జుండిపోతుంది నా దగ్గర. దాని గారితో మాట్లాడదాం. హలో అండి, చాలా బాగుంది షిజు. ఏంటి చాలా మందికి తెలుసు ఈ బ్రీడ్ గురించి, చాలా పాపులర్ బ్రీడ్. దీని స్పెషాలిటీ ఏంటంటే షెడ్డింగ్ ఉండదు. ఓకే హెయిర్ ఫాల్ కాదు, ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ ఫాల్ కాదు, అందుకే కొంచెం పాపులర్. క్యూట్ ఉంటుంది, లెస్ మెయింటెనెన్స్ ఏమో కదా. ఆల్మోస్ట్ అండ్ అఫోర్డబుల్ కూడా, ప్రైసింగ్ కూడా కొంచెం రీజనబుల్. ఓకే అండ్ షిజుస్ అని చెప్పి చాలా మంది డిఫరెంట్ బ్రీడ్స్ తీసుకున్న వాళ్ళని కూడా నేను చూసాను. ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి ఏది ది బెస్ట్ వన్ క్వాలిటీ బ్రీడ్ అని? షిడ్జూస్ లో అంటే జనరల్ ఏంటంటే లాసాప్స్ అని ఒక బ్రీడ్ ఉంటుంది, దాంతో మిక్స్ చేసి మార్కెట్ లో అమ్మేస్తారు. ఓకే అది పెరిగేసరికి పెద్ద హైట్, లెంత్, బాడీ వెయిట్ హెవీగా పెరుగుతాయి. సో ఇది మార్కెట్ లో అన్ని క్యూట్ గా ఉంటాయి కానీ చిన్నప్పుడు మీకు అర్థం కాదు. సో పెరిగినాక దాని ఫీచర్స్ అనేది బయటపడుతుంది. సో నాజల్ అనేది బయటికి ఉండదు, ముక్కు బయటికి మేజర్ గా ముక్కు అనేది బయటికి ఉండదు. పప్పి హెవీగా వెయిట్ ఉన్నాయి, ఇప్పుడే 3-4 కిలోలు ఉంది అనుకోండి వెయిట్, పెద్దగా పెరిగినాక ఇంకా హెవీగా వస్తుంది. ఇది చాలా లెస్ వెయిట్ ఉందండి. లెస్ వెయిట్ ఉండాలి. ఒరిజినల్ షిడ్జూస్ లో వెయిట్ లెస్ ఉండాలి, కోట్ అనేది సిల్కీ ఉండాలి, రఫ్ ఉండొద్దు, రఫ్ కోట్ ఉండొద్దు, సిల్కీ కోట్ ఉండాలి, అండ్ నాజిల్ లోపలికి ఉండాలి. సో ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఒరిజినల్ ఎలాగా, క్రాస్ బ్రీడ్ ఆర్ డూప్లికేట్ ఎలా మనం చూడొచ్చు. సో ఒరిజినల్ షిజు అంటే ఇదంతా చాలా షైనీగా చాలా స్మూత్ ఉండాలి, అండ్ దాని నోస్ వచ్చి లోపలికి ఉండాలి, అండ్ ఫర్ కూడా పెద్దగా ఉండదు, అంటే ఫర్ సిల్కీగా ఉండాలి, సిల్కీగా ఉండాలి, అండ్ వెయిట్ కూడా మరీ హెవీగా ఎక్కువ వెయిట్ ఉండదు. ఓకే అండ్ మెయింటెనెన్స్ కూడా అంత పెద్దగా. చిన్న బ్రీడ్ ఉన్నప్పుడు స్మాల్ బ్రీడ్ అంటే స్మాల్ సైజ్ ఉండాలి. ఓకే పెద్ద బ్రీడ్స్ లో వెయిట్ ఎక్కువ ఉండాలి. ఓకే ఉండాల్సిన దగ్గర ఉండాలా, లేని బ్రీడ్స్ లో లైట్ చిన్నగా ఉండాలి. లైక్ ఏ కిడ్ అండి, చిన్నప్పుడు బేబీస్ ఎంత తక్కువ వెయిట్ లో ఉంటారో, పెరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా పెరుగుతారో షిజు కూడా అంతే. ఎట్లా బజ్జిందో చూడండి. అది జనరల్ గా అవి 20 hours 22 hours పడుకుంటాయి. ఎందుకంటే చిన్న పిల్లలు ఒక 2 years వరకు 1.5-1 year వరకు ఎక్కువ లాంగ్ స్లీప్ ఎట్లా తీస్తారో, గ్రోత్ టైం ఇవి కూడా ఎక్కువ గ్రోత్ టైం అన్నమాట. వీటికి ఈ టైంలోనే పండుకోవాలి, పండుకుంటేనే గ్రోత్ వస్తుంది. సో జనరల్ గా 20 నుంచి 22 hours పడుకుంటాయి. ఓన్లీ 2 hours ఆడతాయి మనతో స్టార్టింగ్ లో, తినేసి కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ గ్రోత్ టైం. పెరుగుతున్న కొద్దికి తగ్గుతుంటారు టైం, 22 పోయి 20 వస్తుంటారు, 20 నుంచి 18 అట్లా. అది ఏజ్ పెరుగుతున్న కొద్దికి దాని స్లీప్ తగ్గుతుంటుంది. మన బేబీ లానే సేమ్, ఎక్కువ సేపు నిద్రపోతే ఎంత బాగా నిద్రపోతే అంత బాగా గ్రోత్ ఉంటుంది అనమాట. ఓకే వెళ్తావా పోవా? ఇచ్చేద్దాం, నెక్స్ట్ బ్రీడ్ చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ బ్రీడ్. డానీ గారు ఈ బ్రీడ్ కోసం ఏం చెప్తారు? ఇది కాకర్ స్పానియల్ అండి. ఓకే నోరు ట్విస్ట్ అవ్వట్లేదు, అంత మంచి పేర్లు ఉన్నాయి వీటికి. అమెరికన్ కోకో స్పానియల్ ఇది. ఓకే అమెరికన్ కోకో స్పానియల్ ఇది. దీని ఫాదర్ వచ్చేసి ఛాంపియన్. ఓకే అండ్ ఇవి ఏంటంటే చిన్న సైజ్ లో ఉంటుంది, మన మోకాలంతా హైట్ లోనే పెరుగుతాయి, చిన్నగా ఉంటుంది, మీడియం సైజ్ బ్రీడ్స్, స్మాల్ సైజ్. మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ మీడియం తక్కువగానే ఉంటుంది. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి? డూప్లికేట్ కి అయితే చిన్నగా ఉంటుంది చెవులు. కాకర్ అనగానే మేజర్ గా ఇయర్స్ పెద్దగా ఉండాలి. కాకర్ కైనా బీగిల్ కైనా ఇయర్స్ పెద్దగా ఉండాలి, అది చూసుకోవాలి. అండ్
ఇదేంటంటే ఫర్ తోటి పెరుగుతున్న కొద్దికి దాని కలర్ కోట్ ఇంకా పెరుగుతుంటది. ఇది బ్రౌన్ కలర్ లో ఉంది కదా? బ్రౌన్ లో ఇంకా డార్క్ కలర్ అవుతుంటది. ఇయర్ మీద ఉన్న కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆహాహా. పెద్ద లెందీ కోట్ వస్తుంటది. సో పెరిగే కొద్ది కలర్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ హెయిర్ కూడా పెరుగుతుంది. ఇందులో ఓన్లీ అంటే ఓన్లీ బ్రౌన్ లోనే ఉంటుందా? లేదు, వైట్ ఇందులో చాలా రకాలు ఉంటుంది. బ్లాక్ ఉంటుంది, ఇంకా బ్లాక్ కూడా ఫీమేల్ పప్పి. ఇది మేల్, ఇది మన దగ్గర బ్లాక్ ఫీమేల్ ఉంది. ఓకే, వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది, వైట్ అండ్ బ్రౌన్ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అండ్ ఇంతవరకు మన మోకాల వరకు దీని గ్రోత్ ఉంటుంది. యా, డానీ గారు మంచి షైనీగా ఉంది. ఇది వైట్ కలర్ లో ఉండింది అండ్ కొంచెం వెయిట్ కూడా ఉండింది. లాబ్రడార్. ఓహో. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ల్యాబ్ సర్ ఎవర్ గ్రీన్ అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఎవరి తోట వచ్చినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఇది చబ్బీగా ఉంటాయి. ఓ, చాలా క్యూట్ గా ఉంది. క్యూట్ ఉంటది. స్లీపీ మోడ్ ఎక్కువ ఉంటాయి. స్లీపీ మోడా? ఎక్కువ నిద్రపోతే మరి ఎట్లా ఆడుకుంటాం నీతో? కొద్దిసేపు ఆడుకుంటే మళ్ళీ కూర్చుంటాయి. వీటికి వాకింగ్ మస్ట్ అండి. ఓవర్ ఫీడింగ్ చేసేసి అక్కడనే పెట్టద్దు. వాకింగ్ తీసుకపోవాలి బ్రీడ్స్ కి. దీనికైనా జర్నల్ చేపడికైనా కొన్ని బ్రీడ్స్ ఉంటాయి. వాకింగ్ తీసుకపోయే బ్రీడ్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా రెండిట్లో పెంచుకోవచ్చు. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి ల్యాబ్స్ కి. హెయిర్ కి ఎందుకంటే హెయిర్ కట్ అవసరం లేదు. జస్ట్ జనరల్ గా రెగ్యులర్ గా బ్రష్ చేస్తే సరిపోతుంది. వాకింగ్ అంతా మస్ట్. ఈ బ్రీడ్ కి వాకింగ్ ఉండాలి. ఎంత పెరుగుతుంది ఇది? ఇది వచ్చేసి సేమ్ మన 2.5 feet హైట్. గోల్డెన్ రిట్రీవర్ ల్యాబ్స్ సేమ్ సైజ్ వస్తుంది. నిద్రపోతుంది మళ్ళీ. ఇంతవరకు మనము పెట్స్ చూసాం కదా, ఇవి కూడా పెట్స్ లాగే ఉన్నాయి. బట్ ఇవి క్యాట్స్. వావ్, డానీ గారు ఏంటి క్యాట్స్? దీస్ ఆర్ పర్షియన్ కిటన్స్ అండి. ఓకే, కిటన్స్ ఇవి. పర్షియన్. ఓకే, సో ఇది ఫర్ తోటి చాలా బాగా వస్తుంది. చాలా మంది మనం పప్పీస్ ని పెంచుకోవడానికి ఇష్టపడతాం, బట్ క్యాట్స్ ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఎవరికైతే వాకింగ్ తీసుకెళ్ళడానికి టైం ఉండదు, అపార్ట్మెంట్ హై రైజెస్ అపార్ట్మెంట్ ఉండి వాళ్ళు కూడా పెంచుకోవచ్చు. అంటే కంపల్సరీ వీటిని అయితే వాకింగ్ పట్టుకు వెళ్ళాలా? అవసరం లేదు. వీటికి అవసరం లేదు. అండ్ ఎందుకంటే దీనికి ఒక ట్రే ఉంటుంది, పాటీ ట్రే. శాండ్ వస్తే అందులో పోయి పాటీ చేస్తుంది. మూలకి ఎక్కడైనా బాల్కనీలో పెట్టేస్తే అందులో బయటకి వెళ్ళి మెయింటెనెన్స్ కూడా. వాకింగ్ అవసరం లేదు వీటికి. ఓకే, వెరీ సోబర్. డానీ పెట్ స్టోర్ లో పప్పీస్ మాత్రమే కాదు, క్యాట్స్ కూడా ఉన్నాయి. దీని బ్రీడ్ ఎట్లా ఉంటుందా? ఇది ప్యూర్ పర్షియన్స్ కి ఫర్ ఉండాలి. ఇట్లా ఓకే, ఫర్ తక్కువ ఉండొద్దు. ఇది చూసుకోవాలి. 2 కలర్స్ లో ఉన్నాయి. చాలా కలర్స్ ఉంటాయి. గ్రే ఉంటది, వైట్ ఉంటది, జింజర్ ఉంటది, చాలా రకాలు ఉంటాయి. ఎట్ ప్రెసెంట్ మన దగ్గర అయితే ఈ 2 కలర్స్ ఉన్నాయి. మీకు ఇంకో కలర్ ఏమైనా చూసి ఉన్నట్లయితే మాత్రం డానీ గారికి చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఓకే, బాయ్. సో డానీ పెట్ స్టోర్ లో మనం నా దగ్గర ఒక బర్డ్ కూడా ఉంది. స్పెషాలిటీ ఏంటండి? ఇది కాక్టైల్ అండి. కాక్టైల్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది ఎవరైతే పెంచుకోవాలనుకుంటున్నారో బర్డ్స్ లో బేసికల్ గా స్టార్ట్ దీంతో చేయొచ్చు. ఎవరైనా బర్డ్స్ పెంచుకోవాలనుకుంటే మన కాక్టైల్ తో స్టార్ట్ చేయాలి అంటున్నారు డానీ గారు. ఏం చేయదు మీరు, అవి ఏమన్నారు. ఓకే ఓకే, యా. సో ఇవన్నీ కాక్టైల్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. అండ్ లైట్ ఎల్లో ఉంది. దిస్ ఇస్ కాల్డ్ లూటినో అండి. ఓకే, వైట్ ఫేస్ సేమ్ మళ్ళీ లూటినో. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ కూడా కాక్టైల్స్. హ్యాండ్ టైమ్డ్, చేతిలో పెట్టుకొని ఆడుకోవచ్చు. చేతిలో పెట్టుకొని ఇట్లా ఆడుకోవచ్చు. నార్మల్ టైం లో ఇవన్నీ అంతే హ్యాండ్ టైమ్స్. ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్ని బయటికి తీసుకోవచ్చు, మళ్ళీ నైట్ టైమ్ లో లోపలికి వేసుకోవచ్చు. మేము ఎందుకు లోపల పెడతామంటే సడన్ గా కస్టమర్స్ వస్తూ పోతుంటారు, వెళ్ళిపోకుండా పెడతాము. మళ్ళీ తర్వాత కొద్దిసేపు నైట్ అంతా బయటనే ఉంటాయి.
ఇక్కడ ఇంకా సో వీటిని మనం బయట వదిలిపెట్టేయచ్చు, నైట్ లో పడుకునేటప్పుడు మాత్రమే అట్లా కేజ్ లో పెడితే సరిపోతుంది. చాలా ఫ్రెండ్లీ బర్డ్స్. దీని మెయింటెనెన్స్ ఎట్లా అండి? చాలా ఈజీ మ్యామ్, అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు. కొంచెం దీని ఫుడ్ ఉంటుంది, సన్ఫ్లవర్ షీట్స్ రాలా అని ఉంటుంది, అది బాల్ లో పెట్టేస్తే తినేస్తారు, సరిపోతుంది. వెరీ లెస్. సో భయం అనిపించట్లేదు. ఎవరికైనా చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ ఇవి కాక్టైల్స్ అంటే. ఎవరైనా బర్డ్స్ పెంచుకోవాలనుకుంటే కాక్టైల్ తో స్టార్ట్ చేయండి. అండ్ చాలా తక్కువ మెయింటెనెన్స్ కూడా. వెరీ నాటీ బర్డ్స్ లో ఉన్నాయండి ఇవి, చాలా అల్లరి చేస్తున్నాయి. దీస్ ఆర్ సన్కన్యూర్స్ అండి. ఓకే. సో ఇది చిక్ 3 months 4 months చిక్, ఇది అన్టైమ్డ్. ఇది వచ్చేసి పెద్దది అడల్ట్. ఇది కూడా పెరిగినాక ఇలా అవుతుంది. ఓకే. ఫుల్ ఎల్లో డామినెంట్ అయితే ఎల్లో ప్యారెట్ లాగా ఉంది కదండి. ఎల్లో ఫెదర్ వస్తుంది. ఓకే. వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? వీటికి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రూట్స్ తింటాయి, అంతే. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. లైఫ్ స్పాన్ కూడా 20 years వరకు ఉంటాయి. 20 years లో ఇంతే ఉంటుందా గ్రోత్? ఇంకా కొంచెం పెరుగుతుంది అంతే, ఒక 10-20%. ఇది అడల్ట్, ఇది 2 years. ఇది వచ్చేసి 4 months. ఇది 4 months బేబీ, ఇదేమో 2 years. ఇంకొంచెం పెరుగుతుంది అంతే. అండ్ 20 years లైఫ్ స్పాన్ ఉండింది. చాలా లో మెయింటెనెన్స్. ఓకే. సో బర్డ్స్ ఎవరైనా పెంచుకుందాం అనుకునేటప్పుడు వీటితో స్టార్ట్ చేయొచ్చు. బర్డ్ ఇది మాత్రం అన్నిటికన్నా లాస్ట్ చేయండి. ఈ బర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేసి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అండి. ఇది హ్యాండ్ ఫీడింగ్ చిక్. ఇది చిక్ ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మాట్లాడినంటూ వర్డ్స్ క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఏ బర్డ్ మాట్లాడదు. చాలా వర్డ్స్ మాట్లాడతాయి ఇవి. ఇది మాత్రం చిన్న చిక్. ఇది బేసికల్ గా ఇప్పుడు టాకింగ్ అంటే 8 months 10 months తర్వాతనే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని మంత్స్ బేబీ? 2.5 months ఉంటాయి. 2.5 months. సో 8-9 months వచ్చేసరికి మంచిగా మాట్లాడుతుంది. అండ్ దాని సౌండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా క్యూట్ గా ఉంది, చాలా థిన్ వాయిస్ ఉండింది. ఇది బేబీ కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. జనరల్ గా మంచిగా మాట్లాడే బర్డ్స్. ఓకే. మెయింటెనెన్స్ అండి? మెయింటెనెన్స్ సేమ్ సన్ఫ్లవర్ సీడ్స్ 1000 rupees per month ఉంటుంది. per month 1000 rupees అంతే. 1000 max 50. ఓకే. సో కొంచెం భయపడుతుంది, 2 months బేబీనే అది. 8-9 months వచ్చేసరికి ఈ బర్డ్ మాట్లాడినట్టు ఏ బర్డ్ కూడా క్లారిటీగా మాట్లాడదంట. ఓకే. దీన్ని ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంటారు. ఓకే. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంటారు. ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. 25 years 30 years దాకా ఉంటుంది. 25 to 30 years లైఫ్ స్పాన్ ఉంటుంది. 8-9 months వచ్చింది అని అంటే మనం మాట్లాడిన ప్రతి మాట చాలా క్లారిటీగా మాట్లాడుతుందంట. ఓకే. సో నెక్స్ట్ బర్డ్ దాని గారు ఎంత క్యూట్ గా ఉండిందో. ఇది బొలివియన్ బ్లూ గోల్డ్ మకావ్. ఇది ఓకే. ఇది వచ్చేసి బయట కంట్రీ నుంచి, అంటే జనరల్ గా ఈ బర్డ్ ఇక్కడ కాదు, ఇవన్నీ ఎగ్జాటిక్ బర్డ్స్. ఇవి బయట కంట్రీ బర్డ్స్, కాకపోతే ఇక్కడనే హైదరాబాద్ ఇండియాలో బ్రీడ్ అవుతున్నాయి. ఓకే. మరి మన కంట్రీలో దీన్ని మనం గ్రో చేయగలమా? పెంచవచ్చు. చాలా కొన్ని వేలాది మకావ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఓకే. దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? దీని సీడ్స్ ఫ్రూట్స్ తింటుంది. సన్ఫ్లవర్ షీట్స్ అని వస్తుంది, అది తింటుంది. ఫ్రూట్స్ తింటుంది, శనగలు నానబెట్టి ఇచ్చిస్తుంది. సో బ్రీడ్ చాలా పెద్దగా ఉంది కదా, అంటే ఎన్ని మంత్స్ బేబీ? ప్యారెట్ లోనే బిగ్గెస్ట్ ప్యారెట్ ఇన్ ద వరల్డ్. ఓకే. ఈ ప్యారెట్, ఇది ప్యారెట్ కేటగిరీకి వస్తుంది, కానీ బిగ్గెస్ట్ ప్యారెట్ ఇది. ఓకే. మకావ్ అంటారు దీన్ని. ఎంత దీని ఏజ్? దీని ఏజ్ 1 year అంటే. 1 year ఏజ్ ఉంది. మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. హలో. డిపెండ్స్ ఆన్ ద మూడ్. బర్డ్స్ అనేది దాని మూడ్ బట్టి మాట్లాడతాయి. ఇప్పుడు దానికి మూడ్ లేదు మాట్లాడడానికి, బట్ మూడ్ బాగుందంటే హలో కూడా చెప్తుంది. ఇంతకు ముందు విన్నాం మేము. ఇంతకు ముందు హలో చెప్పింది, ఇప్పుడు మూడ్ లేదు దానికి. కెమెరా వచ్చేసరికి భయపడుతుంది. మకావో ఇది. మకావ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 40 నుంచి 45 years ఉంటుంది. 40 to 45 years లైఫ్ స్పాన్ ఉంటుంది. మకావ్ బ్లూ గోల్డ్ మకావ్. బ్లూ అండ్ గోల్డ్. ఓకే. బ్లూ అండ్ గోల్డ్ ఉంటుంది. ఓకే. యా. ప్యారెట్ లోనే బిగ్గెస్ట్ సైజ్ ఇది. ఓకే. ఓ, టైల్ కూడా చూడండి, చాలా పెద్దది. ఆయా టైల్ చూడండి. వెనకలకి వెళ్ళి పెడితే అటాక్ చేస్తున్నా అనుకుంటుంది. ఓకే. సో మన దగ్గర చాలా బర్డ్స్ చూసామండి కదా, మకావ్ బర్డ్స్. ఓకే. సో చాలా తక్కువ మెయింటెనెన్స్ కూడా. మెయింటెనెన్స్ 1500 per month. 2000 maximum 2000. మాక్సిమం 2000.
థ్యాంక్ యూ సో మచ్ డానీ గారు. అంటే చాలా పెట్ స్టోర్స్ మేము చూస్తున్నాం హైదరాబాద్ లో. ఎందుకు ఎక్కడ విన్నా సరే డానీ పెట్ స్టోర్ కి వెళ్ళండి అని మేము చాలా సజెషన్స్ లో విన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్తున్న క్వాలిటీని బట్టి, బ్రీడ్ ని బట్టి దాన్ని ఎట్లా గ్రూమింగ్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇస్తున్న ఒరిజినాలిటీకి అండ్ క్వాలిటీ బ్రీడ్స్ కి ది బెస్ట్ పెట్ స్టోర్ అని నేమ్ వచ్చింది మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఉన్న బర్డ్స్ అన్ని మాకు చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పెట్ లవర్స్ కాని వారు కూడా ఈ షూ చూసిన తర్వాత పెట్ లవర్స్ అయిపోతారండి, ఎందుకంటే నాకే చాలా భయం. బట్ అంతతో నేను ఫ్రెండ్లీ అయిపోయాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒకటే బ్రాంచ్ అండి, ఇంకేమైనా? ఇది ఒక బ్రాంచ్. ఓకే, హైదరాబాద్ పంజాగుట్టలో ఉంటుంది ఇది. మీరు రైట్ టర్న్ లో నాగార్జున సర్కిల్ తీసుకుంటే అక్కడ మెయిన్ సెంటర్ దగ్గరే ఉంటుంది. నాగార్జున సర్కిల్ రెస్టారెంట్ పక్కకు, యా, బంజారా హిల్స్ చట్నీస్ రెస్టారెంట్ పక్కనే పక్క బిల్డింగ్ నే డానీ పెట్ స్టోర్. ఇంకే ఇదే బ్రీడ్స్ కాకుండా చాలా బ్రీడ్స్ ఉంటాయి. జర్మన్ షెపర్డ్, రాట్ వీలర్స్ మన దగ్గర వస్తూ పోతూ ఉంటాయి, సేల్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ మీకు ఏ బ్రీడ్ కావాలన్నా బెల్జియం మాల్నైస్, సెయింట్ బెర్నార్డ్, సైబ్రినస్ కీస్, రాట్ వీలర్స్, జర్మన్ షెపర్డ్, అన్ని బ్రీడ్స్, స్కిన్ కాసెస్, ప్రతి ఒక్క బ్రీడ్ ఉంటుంది. మీరు నాకు నా నంబర్ కి ఇచ్చే నంబర్ కి వాట్సాప్ చేయండి. అండ్ సో చాలా కొన్ని బ్రీడ్స్ మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, మీకు చూపించాము. సో వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎనీ బ్రీడ్, మీకు ఏ బ్రీడ్ కావాలనుకున్నా సరే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి మీరు కాల్ చేయండి, డానీ గారితో మీరు మాట్లాడొచ్చు. ఇన్ కేస్ అది స్టోర్ లో లేకపోయినా సరే మీకు తెప్పించిస్తారు. ఎందుకు డానీ పెట్ స్టోర్ కే రావాలి అంటే క్వాలిటీ కావాలి అని అనుకుంటారండి, అండ్ ఒరిజినల్ బ్రీడ్ కావాలి అనుకుంటే మాత్రమే డానీ స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. దాని పెట్ స్టోర్ అని కెనాల్స్ ఉంటుంది. సో లింక్స్ అన్ని కింద ఇవ్వడం జరుగుతుంది, మీరు చెక్ చేయొచ్చు. యా, థ్యాంక్ యూ సో మచ్.